ఈ మాటల వికాసైన దర్శనం శ్రీ జరగారు వెంకటయ్య మహామహుడు పొలిటికల్ తరాలలో మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో సినిమా స్వర్ణంలో ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా పెట్టారు. అక్కడే 20 శతాబ్దపు విద్యావేత్తగా ప్రఖ్యాతిగాంచిన నేతృత్వంలో స్టేట్ యూనివర్సిటీ భక్తులంది ఆనందంగా పోయించి విద్యాభ్యాసం వివిధ ప్రాంతాల్లో సాగింది. అయితే చాలా మంది ఆయన కొండలో పెద్దగా చదువు అవ్వలేదు. యుద్ధ వయసు వచ్చాక నాటకాల వేయడంతో మన నాయకులు మొదలుపెట్టారు. నిజానికి 14 ఏళ్ల వయసులోనే తొలి రచన పిల్లల పత్రిక పాలన ఎప్పటి నుంచో పెట్టినటువంటి ఒక గొప్ప పురస్కారం ఈ రోజున నేను అందుకున్నందుకు నా జీవితం ధన్యమైంది. ఇది అందరికీ కూడా కావచ్చు. నమస్కారం పెడుతున్నాను. నమస్కారం. నిజంగా ముల్లోకాలు ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ ముల్లోకాలు సైతం సుభిక్షంగా ఉండాలి అని ఆకాంక్షించే గొప్ప సంస్కృతి ఆలోచన విధానం మన భారతదేశాన్ని. అటువంటి భారతీయతని తమ పిల్లల్లో పెంపొందిస్తూ మరి ఏ భారతదేశం అయితే తన విద్యాబోధన చేస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేటువంటి శక్తిని తనకు ప్రసాదించిందో అటువంటి తన మాతృభూమికి తన పరిధిలో తమకు చేతనైనంత మేరకు సేవ చేయాలి అనేటువంటి లక్ష్యంతో వారి బిడ్డలైనటువంటి ఈ 6 పిల్లలు సైతం ఈ ఫౌండేషన్ నెలకొల్పి వారి తండ్రి పట్ల వారికి ఉన్నటువంటి ఆ పూజ్య భావాన్ని వెలువరిస్తూ అభిమానాన్ని కనబరుస్తూ వారు మరి వారి ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ వారు ఈ రకంగా సమాజ సేవకి అంకితం అవడం అనేది ఇది నిజంగా అభినందనీయంగా నేను భావిస్తాను. మరి ఒకసారి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రామినేని సోదరులు వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఫౌండేషన్ యొక్క స్టాండర్డ్స్ ఏంటి, గత 12 yearsగా కూడా వాళ్ళు ఎటువంటి వ్యక్తుల్ని ఆ పురస్కారాలు సెలెక్ట్ చేశారు, అలాగే ఎటువంటి వ్యక్తులు దానికి ఫంక్షన్స్కి చీఫ్ గెస్ట్లుగా వచ్చారో గత 12 years చూస్తేనే ఆ ఫౌండేషన్ స్టాండర్డ్స్ అర్థమవుతున్నాయి. ప్రత్యేకించి లాస్ట్ ఇయర్ విజయవాడలో ఈ ఫంక్షన్ పెట్టినప్పుడు నేను కూడా అక్కడ ఒక అద్దెగా వెళ్ళటం, ఆ ఫంక్షన్లో మొత్తం కార్యక్రమాలు చూసిన తర్వాత మరి ఆ రోజే డయాస్ పైన వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, మీరు నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా వైజాగ్లో పెట్టాలి, వైజాగ్ ఇటువంటి కార్యక్రమాల్లో చాలా చక్కగా ఆదరిస్తారు సహకరిస్తారంటే నేను కోరుకుంటా. అప్పటికప్పుడే అక్కడ ధర్మ ఈ మెయిన్ పెద్దమైన ధర్మావతాన్ని యాక్సెప్ట్ చేసి అప్పుడు అనౌన్స్ చేయటం, మరి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వారైనప్పటికీ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రముఖ కేంద్రాన్ని ఎన్నుకొని రామినేని ఫౌండేషన్ తరఫున అవార్డు బహుకరించేదానికి అత్యంత ప్రతిభావంతమైనటువంటి విద్యా కేంద్రమైనటువంటి విశాఖపట్నంలో రామినేని ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేదానికి ఎంపిక చేసినందుకు ప్రప్రథమంగా అభినందిస్తున్నారు. చాలా ఫౌండేషన్స్ ఉంటాయి, కొన్ని నామమాత్రంగా ఉంటాయి, కానీ క్రమం తప్పకుండా స్థాపించింది మొదలు ఇవాటి వరకు కూడా ప్రతి సంవత్సరం వారు పుట్టి పెరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఒక కేంద్రానికి వచ్చి వారి కుటుంబంగా అంతా కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఖర్చుకు వెనకాడకుండా జడ్జీస్ని నిష్పాక్షికంగా వ్యవహరించే వారిని ఎంపిక చేసి వారిని రిక్వెస్ట్ చేసి మీ సమయం ఇవ్వండి, మేము ఈ అవార్డు ఇవ్వాలి, దీనిలో మా సిఫార్సులు కానీ వెనకని మీకు చెప్పే సలహా కానీ ఉండదు, నిష్పాక్షికమైనటువంటి రీతిలో మీరు ఎంపిక చేయండి అని వారి బాధ్యతను అప్పగించి ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించడానికి వారు సకుటుంబంగా ఇక్కడికి వచ్చి ఈ ఫౌండేషన్ విశిష్టతని బాగా పెంచుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నారు.
రామినేని ఫౌండేషన్ని స్థాపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నేను చెప్పే ఈ 4 మాటల్లో కాదు, ఎన్ని మాటలు చెప్పినా కూడా మిక్కిలి అభినందనీయం అని నేను భావిస్తున్నాను.